మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోజుకి ఎన్ని పనులు ప్లాన్ చేసినా టైం సరిపోదు. ఎప్పుడు చూసినా మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ ప్రొడక్టివిటీ మాత్రం తక్కువ. కొన్ని పనులు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా అవి కంప్లీట్ చేయకపోవడం. ఈ వీడియోలో మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. కానీ ట్రెడిషనల్ టైం మేనేజ్మెంట్ కాదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. మనం మాట్లాడుకునేది ఒక కొత్త అప్రోచ్. అది నా లైఫ్ని ఎలా మార్చిందో చెప్తాను. మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మీరు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళ కోసం మేము మంచి వీడియోస్ అందివ్వడానికి ఎంతో కృషి చేస్తున్నాము. ఇక టాపిక్లోకి వస్తే, టు డూ లిస్ట్తో ప్రాబ్లం ఏంటి? టైం మేనేజ్మెంట్ అనగానే ఒక టు డూ లిస్ట్ రాయడము మనందరికీ తెలిసిన ప్రాసెసే. నేను చాలా ఇయర్స్ టు డూ లిస్ట్ ఫాలో అయ్యాను. ప్రతిరోజు పెద్ద లిస్టులు రాసి ఐటమ్స్ కంప్లీట్ చేశాక కొట్టేయడం. కానీ చాలాసార్లు లిస్టులో ఉన్న సగం పనులు కూడా అవ్వకపోయేవి. ఆ గిల్ట్ ఫీలింగ్తోనే నైట్ పడుకునేదాన్ని. అసలు ప్రాబ్లం ఏంటి అంటే, టు డూ లిస్ట్లో పనులు ఉంటాయి, కానీ టైం గురించి ఏమీ ఉండదు. మనం ఏం చేయాలి అని ప్లాన్ చేస్తాము, కానీ ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి అని ప్లాన్ చేయం. అందుకే ఫ్రస్ట్రేషన్. మరి ఏం చేద్దామంటారా? ఫస్ట్ సొల్యూషన్, టైం బ్లాకింగ్. టైం బ్లాకింగ్ అంటే మీరు టైంని ఒక పని కోసం బ్లాక్ చేయడం. టు డూ లిస్ట్ రాయడం కన్నా క్యాలెండర్ ఓపెన్ చేసి టైం అలొకేట్ చేయండి. ముందుగా మీ క్యాలెండర్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన అపాయింట్మెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, పనులు కానీ మార్క్ చేయండి. తర్వాత మిగిలిన ఎంటీ స్లాట్స్లో మీరు చేయాలనుకున్న పనులన్నీ షెడ్యూల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, 10 to 11 AM మీటింగ్, 11 to 12 PM ప్రాజెక్ట్ వర్క్, 1 to 1:30 లంచ్ బ్రేక్. ఇలా టైం బ్లాక్స్ క్రియేట్ చేస్తే మీ మైండ్కి క్లారిటీ వస్తుంది. ప్రాక్టికల్గా ట్రై చేయండి. మీ పనులకి స్పెసిఫిక్ టైం స్లాట్స్ అలొకేట్ చేయండి. ఫోన్ ఆఫ్, నోటిఫికేషన్స్ మ్యూట్, జస్ట్ ఆ టాస్క్ మీద ఫోకస్. చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టెక్నిక్ ఇది. సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫిక్స్డ్ షెడ్యూల్ ప్రొడక్టివిటీ. ఇది చాలా సింపుల్. మీ వర్కింగ్ అవర్స్ ఫిక్స్ చేయండి. ఒక బౌండరీ క్రియేట్ చేయండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. ఈ టైంలోనే పనులన్నీ కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అవ్వండి. ఇది ఎందుకు పవర్ఫుల్ అంటే, టైం లిమిటేషన్ ఉంటే బ్రెయిన్ ఆటోమేటికల్లీ బాగా వర్క్ చేస్తుంది. పార్కిన్సన్స్ లా ప్రకారం వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్. మీరు 8 hours ఇస్తే 8 hours తీసుకుంటుంది. 4 hours ఇస్తే 4 hours కంప్లీట్ చేస్తుంది. డెడ్ లైన్ ప్రెషర్లో మీరు ఎలా ఫాస్ట్గా వర్క్ చేస్తారో గుర్తు తెచ్చుకోండి. ఆ సేమ్ మైండ్ సెట్ డైలీ మెయింటైన్ చేయొచ్చు ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటే. థర్డ్, టైం మేనేజ్మెంట్లో ఫిజికల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్సర్సైజ్ని డైలీ షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళాలి అంటే మీ ఆఫీస్ తర్వాత వెళ్ళండి. అది మీ వర్క్ అండ్ ఫ్యామిలీకి బౌండరీ లాగా ఉంటుంది. వాకింగ్ కూడా గ్రేట్ ఐడియా. ఇది ఫిజికల్ హెల్త్ కోసం అనే కాదు, ఒక మెంటల్ బ్రేక్ కూడా. నిద్ర చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు అనుకున్న పని అవ్వకపోతే స్లీప్ టైంని మార్చేస్తాము, కానీ అది కరెక్ట్ కాదు. మీ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలంటే ముందు మనల్ని మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. మన హెల్త్, మన స్లీప్, మన ఫుడ్ ఇవి బాగుంటేనే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించగలుగుతారు. ఫోర్త్, టైం మేనేజ్మెంట్లో పెద్ద మిస్టేక్ షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేయడం. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడం, బట్ అది అంత రియలిస్టిక్ కాదు. మనం లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. రోజు 1 గంట, వారంలో 5 రోజులు డీప్ వర్క్ చేయాలని పెట్టుకోండి. డీప్ వర్క్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో డిస్ట్రాక్షన్స్ లేకుండా చేసేది. ఇది తప్పకుండా ఫాలో అయితే ప్రొడక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా, మీకు అడాప్టబిలిటీ మైండ్ సెట్ ఉండాలి. అంటే లిస్ట్లో ఎన్ని పనులు రాసుకున్నా అవి వర్కౌట్ అవ్వనప్పుడు మీరు దానికి అడాప్ట్ అవ్వాలి. ఈ రోజు మీరు 9 to 10 ఒక పని చేద్దాం అనుకున్నారు అనుకోండి, కానీ అదే టైంలో వేరే పని పడింది. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ షెడ్యూల్ని మార్చేసుకోవాలి. మీరు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రొడక్టివిటీ పర్ఫెక్ట్గా ఉండదు. కొన్ని రోజులు చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి, కొన్ని రోజులు అంతగా ఏమీ ఉండదు. ఇది నార్మల్. మనం ఒక్క రోజు గురించి ఆలోచించొద్దు, లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. డైలీ చెక్ లిస్ట్స్ కన్నా
వీక్లీ ఆర్ మంత్లీ ప్రోగ్రెస్ చూడండి. ఒకరోజు ప్రొడక్టివిటీ తక్కువ ఉండొచ్చు, అది పర్వాలేదు. ఓవరాల్గా ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ క్యాలెండర్ ఓపెన్ చేసి మీ పనులకి ఒక టైం స్లాట్ అలాకేట్ చేయండి. 9 to 10 ఏం చేస్తారు, 10 to 11 ఏం చేస్తారు అలా. సెకండ్, మీరు రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తారో ఒక లిమిట్ పెట్టుకోండి, ఒక బౌండరీ క్రియేట్ చేయండి. థర్డ్, రోజులో కొద్దిసేపు ఎక్సర్సైజ్కి బ్లాక్ చేసుకోండి, ఒక స్లీప్ రొటీన్ పెట్టుకోండి. ఫోర్త్, లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయండి. ఈ మంత్లో ఏం సాధిస్తారు, లేదా వచ్చే 6 monthsలో మీ గోల్స్ ఏంటి. మీరు టాస్కులు మేనేజ్ చేయడమే కాదు, మీ టైంని, మీ జీవితాన్ని డిజైన్ చేస్తున్నారు. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. ఈ అప్రోచ్ మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంటే మీ టిప్స్ కూడా షేర్ చేయండి. మీరు ఏ టైంలో ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.